శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీకు ఒక స్త్రీ దూరం కాబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా మీ మనసు కృంగిపోతుంది, ఎంతో బాధ కలుగుతుంది. అయితే ఆ స్త్రీ ఎవరో, ఏం జరగబోతుంది, ఏం జాగ్రత్తలు మీరు తీసుకోవాలో, ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు లేదా ఏ నరదృష్టి శాపం వల్ల ఇలా జరగబోతుందో రానున్న 48 గంటల్లో మీకు ఈ స్త్రీ అయితే దూరం కాబోతుంది. ఇది జ్యోతిష పండితుల మాట. ఎందుకంటే గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయండి. ఈ రోజున మీ యొక్క మాట రీత్యా ఈ ఉపద్రవం సంభవించబోతుంది. ఈ రోజున మీరు ఎంతో కీలకంగా వ్యవహరించాలి, ఓర్పుగా ఉండాలి, ముందుగా మౌనంగా ఉండాలి. అవసరం లేని చోట మాటను వాడవద్దు. ఎందుకంటే ఈ రోజున మీ మాటకు పదును ఎక్కువగా ఉంటుంది. మాటతో ఏదైనా చేయగలమండి. ఎంతటి యుద్ధాన్ని అయినా తెచ్చుకోగలము మాటతోనే. ఈ రోజున మీరు మాట పట్టింపుల విషయానికి పోవద్దు. అలాగే పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. ముందుగా ఈ యొక్క స్త్రీ విషయంలో ఇలా చేస్తే గనక మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది. బంధం అంటే విలువ ఎక్కువ, మీకు చాలా ప్రేమ ఎక్కువ. మీరు అందరినీ కూడా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ చూస్తూ ఉంటారు. అయితే మీకు కావలసినటువంటి మీ మనసు ఎరిగినటువంటి ఈ స్త్రీ పట్ల ఈ రోజున మాత్రం కఠినంగా వ్యవహరించొద్దు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. కావున మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 100% మీ యొక్క విషయంలో మీరే అప్రమత్తంగా ఉండండి. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి. ఇది అక్షరాల సత్యము. మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా అవివాహితులు అయితే మీ యొక్క ప్రేయసి కూడా కావచ్చును. మీకు అతి దగ్గరైన ఈ స్త్రీ, మిమ్మల్ని ఎరిగిన స్త్రీ, మిమ్మల్ని అర్థం చేసుకున్న స్త్రీ, మీ కష్టాల్లో తోడుగా ఉన్న ఈ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి. వారి పట్ల మీరు కఠినంగా వ్యవహరించవద్దు. ఈ రోజున వారి యొక్క కష్టాన్ని మీరు వినే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక చాలా ఉపద్రవం అయితే పొంచి ఉన్నది. అస్సలు గొడవ జరగదు అనే చోట కూడా గొడవ సృష్టిస్తారు. ఈ రోజున మీ మాటతో, మాట తీరు పట్ల ఈ రోజున చాలా వరకు కూడా మౌనంగా ఉండడమే మంచిది. మీకు అర్థం కాని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వారు చెప్పింది ముందుగా వినే ప్రయత్నం చేయండి. వారితో కలిసి శ్రేష్టమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. గొడవలకు తగాదాలకు దూరంగా ఉండండి. అలా ఉంటేనే రాబోయే ఉపద్రవం నుండి బయటపడగలుగుతారు. ఈ స్త్రీ మీకు దూరం కాకుండా ఉంటుంది. అలా చేస్తేనే రాబోతున్న ఉపద్రవం నుండి బయటపడగలుగుతారు. మరొక 48 గంటల్లో ఇలా జరగబోతుంది. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. అలాగే శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఒక చిన్న పరిహారం కూడా పాటించండి. మీరు సాయం సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందర దీపాలు వెలిగిస్తారు కదండి. ఆ యొక్క దీపాలలో 2 సంపూర్ణ లవంగాలు వేసి లవంగ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం రీత్యా నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. మీకు మానసిక స్థైర్యం కలుగుతుంది. రాబోయే కష్టం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.